జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా గొడవ జరిగింది. ఇక ఆవిష్కరణ కోసం బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి వచ్చారు. అయితే విగ్రహ ఆవిష్కరణకు అనుమతి లేదని పోలీసులు ఎర్రబెల్లిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఎర్రబెల్లి అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో పోలీసులను తోసుకుంటూ వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు అదేవిధంగా పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. ఎస్ కృష్ణ. అయితే జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలో మాత్రం ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. అయితే అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కూడా ఇటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. దేవరూపల మండల కేంద్రంలో సెంటర్ లో కూడా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరించేందుకు కూడా స్థానికులు అయితే మొత్తం సిద్ధం చేసిన నేపథ్యంలో ఇటు ఆవిష్కరణ కోసం మాత్రం మాజీ మంత్రి అయిన బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును మాత్రం ఆవిష్కరించేందుకు కూడా అయితే ప్రత్యేక ఆహ్వానం అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా అక్కడికైతే ఎర్రబెల్లి రాగానే ఇటు చుట్టూ మాత్రం అంబేద్కర్ విగ్రహం చుట్టూ కూడా ఇటు పోలీస్ పహారా అయితే ఉంది. అయితే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎలాంటి అనుమతులు లేవు అంటూ కూడా పోలీసులు అయితే ఎర్రబెల్లిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇటు కుల సంఘ దాదాపు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం ఇటు ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారంటూ కూడా ఇటు స్థానిక కుల సంఘాల నేతలు కూడా పోలీసులపై అయితే మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎలాంటి పరిస్థితి అనుమతి లేదంటూ కూడా దీన్ని ఆవిష్కరించింది లేదంటూ కూడా పోలీసులు అయితే ఎర్రబెల్లిని చుట్టుముట్టారు. అయితే పోలీసులు అడ్డుకున్న ప్రయత్నంలో మాత్రం కాళ్లతో కూడా ఇటు విగ్రహాన్ని వద్దకు వెళ్లకుండా కూడా పోలీసులు అయితే పహారా ఉన్నట్టు కూడా మనకు విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు స్థానికులు కూడా ఆ పోలీసులపై మండుపడ్డ పరిస్థితి చూసారు. ఇటు ఎర్రబెల్లికి అనుచరులతో పాటు ఎర్రబెల్లి పోలీసులకు మధ్య మాత్రం తీవ్ర వాగ్వాదం తోపులాట అయితే జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావును పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటు నేతలు కూడా పోలీసులను నిర్ణయించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఇటు ఎర్రబెల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు అయితే ఆవిష్కరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కూడా పూలమాల వేసి మాత్రం నివాళులు అర్పించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు పోలీసుల అడ్డుకోవడాన్ని మాత్రం తీవ్ర స్థాయిలో మాట ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు దళిత సంఘాల నేతలు కావచ్చు, కుల సంఘాల నేతలు కావచ్చు పోలీసులపై అయితే మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అంబేద్కర్ జయంతి సందర్భంగా తాము నెలుపుకున్న ఇటు అంబేద్కర్ విగ్రహానికి కూడా పర్మిషన్లు కావాలా అంటూ కూడా పోలీసులను అయితే మండిపడ్డ పరిస్థితి మనకు కలిగింది. ఇది ఆవిష్కరణ అడ్డుకునేందుకు కూడా ఇటు పూర్తి స్థాయిలో రాష్ట్ర పోలీసు అక్కడ స్థానికంగా నిర్వహించే ప్రయత్నం చేశారు. వందలాదిగా పోలీసులు కూడా అక్కడ చుట్టుముట్టిన పరిస్థితుల్లో మాత్రం ఎట్టి పరిస్థితులను ఆవిష్కరించే దిశగానే ముందుకెళ్తామని కూడా హెచ్చరించి ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం అంబేద్కర్ విగ్రహానికి మాత్రం ఆవిష్కరించిన పరిస్థితి మనకు తెలుస్తుంది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎలా దీనిపై స్పందించాలని కూడా ఎర్రబెల్లి అయితే మండిపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు దాదాపు ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛ అనేది ఉంటుంది. దానికి అంబేద్కర్ కు సంబంధించిన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు దానికి కూడా అనుమతులు అవసరం అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కృష్ణ, అసలు అక్కడ పోలీసులు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి పర్మిషన్ లేదన్నప్పుడు ఎర్రబెల్లి ఏ రకంగా స్పందించారు?
సుల్తా అయితే దాదాపు ముందస్తుగానే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరిస్తున్న విషయం తెలుసుకున్న ఇటు పోలీసులు మాత్రం అక్కడ ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఆ విగ్రహం ఆవిష్కరించకుండా ఉండేందుకు కూడా చుట్టూ పోలీస్ పహారా అనేది ఏర్పాటు చేసి ఆ పుట్టుకతో చుట్టుముట్టారు. అక్కడికి చేరుకున్న ఎర్రబెల్లిని మాత్రం అసలు కారు నుంచి కూడా దిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా కోరారు. అయితే ఎలాంటి అనుమతులు లేని విగ్రహాన్ని ఆవిష్కరించకూడదని కూడా ఆ పోలీసులు ఆ ఎర్రబెల్లితో వాగ్దానం దిగినప్పటికీ కూడా ఎర్రబెల్లి కస్టడీగా అంటూ కూడా అక్కడ చేరుకొని ఆవిష్కరించారు. అయితే అనంతరం మాత్రం ఎర్రబెల్లి మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి కనిపిస్తే ఇటు పోలీసులపై కూడా ఆ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది దాదాపు ప్రశాంతంగా కొనసాగుతున్న ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామరస్యంగా విగ్రహ ఆవిష్కరణ కొనసాగుతున్న క్రమంలో ఇలాంటి పోలీసులు మాత్రం ఇలా అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా ఆ ఎర్రబెల్లి మండిపడ్డ పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలని కూడా ఎర్రబెల్లి స్పష్టం చేస్తున్నారు. ఇటు ఇలాంటి దళిత సంఘాల తరఫున ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ ఒక నేతగా తనకు స్పష్టంగా తీర్చే వచ్చాను తప్ప ఎలాంటి లేదని చెప్పి రాజకీయ పరంగా రాలేదంటూ కూడా ఎర్రబెల్లి స్పష్టం చేస్తున్న పరిస్థితిలో మాత్రం ఎలాంటి కారణాలు లేకుండా అడ్డుకునే పరిస్థితి ఏంటంటే కూడా ఇటు పోలీసులపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి మనకు కనిపించింది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.